పశ్చిమ గోదావరి జిల్లా పెదపులేరు గ్రామ దేవత సత్యమ్మ తల్లి 60వ జాతర వార్షిక మహోత్సవాలు ముగిశాయి. ఈ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయి. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మన యొక్క ఉండి నియోజకవర్గం సంబంధించి పెదపులేరు ఉండి మండలం పెదపులేరు గ్రామంలో ఇచ్చేసినటువంటి సత్యమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 60వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతూ ఉంది. అన్న సమారాధనకి వేలాది మంది భక్తులు సుమారుగా 10,000 నుంచి 15,000 మందికి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నుండి పెద్దలు కానీ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి నైవేద్యాలు కానీ ఎన్నో సుమారుగా 8-9 రోజుల పాటు ఇక అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేయటం, తదుపరి లాస్ట్ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, గ్రామంలో నుండి బంధువర్గం అందరూ కూడా, పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతర ఎప్పుడు కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో దాతలకి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వారి నిండుకున్న రంగంలో వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ వారి రంగాల్లో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటే కమిటీ సభ్యుల్ని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కార్యక్రమం చేయాలి అంటే కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి. అటువంటి వ్యక్తులందరూ ఈ గ్రామంలో ఉండడం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం